హాయ్ గాయ్స్, లాస్ట్ షాట్లో చెప్పాను కదండి, సండే రోజు 4 టెంపుల్స్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి. దానికోసం మేము ముందుగానే కార్ మాట్లాడేసుకున్నామండి. సో ఆ కార్లో అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యాక 3 అవర్స్కి ద్వారకా తిరుమల అయితే చేరుకున్నాము. స్వామివారి కంటే ముందు కుంకుళ్ళమ్మ తల్లిని దర్శించుకోవాలి. సో అసలు ఇంతకుముందు మా అమ్మాయి ఫోటో అంటేనే ఒప్పుకునేది కాదండి, కానీ ఇప్పుడు ఫోన్ అనగానే వెళ్ళిపోయి ఫోజ్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి గుడి ఉంటుంది. మేమైతే మెట్ల మార్గంలో వెళ్ళాము. ముందుగా పాదాల దగ్గర దండం పెట్టుకొని మెట్లెక్కి పైకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళాక గుడిలో ఫోన్ అయితే నాట్ అలౌడ్. సో అక్కడ ఫోన్ డిపాజిట్ చేసేసి దర్శనం చేసుకొని వచ్చేసి మేము ఇంట్లో చేసుకున్న చపాతీలు చట్నీ తినేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కామవరపుకోటలో ఉన్న వీరభద్రస్వామి గుడి. ఈయనకి శివరాత్రి ముందు గండ దీపాలు ఉంటాయండి. ఆ రోజు వెళ్తే గుడి అసలు ఎంత గుర్తుపట్టలేనుగా ఎంత జనాలతో బాగా జరుగుతుందండి అక్కడ. కానీ మేము వెళ్ళే టైంకి గుడి కట్టేసింది. సో కొబ్బరికాయ కొట్టేసి అక్కడ మెషర్లో నుంచి స్వామివారికి దండం పెట్టుకుని అయితే ముందుకు బయలుదేరిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి జంగారెడ్డి గూడెంలో ఉన్న మద్దాంజనేయ స్వామి గుడి. ఇక్కడికి కూడా మేము వెళ్ళేటప్పటికి నివేదన టైం. గుడి అయితే కట్టేసింది, కానీ లోపలికి వెళ్తే ఇలా ఆడుతున్నారు పిల్లలు. సో అది చూస్తూ ఉండిపోయాము గుడి ఓపెన్ అయ్యేదాకా. కానీ ఇవాళ ఏంటోనండి, ఏ గుడికి వెళ్ళినా జనాలు నిండుగా ఉంటున్నారు. అటు ద్వారకా తిరుమలలోనూ అంతే ఉన్నారు, ఇటు మద్దాంజనేయ స్వామి గుడిలోనూ అంతే ఉన్నారు. కానీ గుడిలో ఓపెన్ అయ్యాక ఎంతోసేపు పట్టలేదు దర్శనానికి. ఆ దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక అసలు ఆ కారు ఎక్కితే గోదావరి డిస్టిక్లో అనగానే మనకి పచ్చని పొలాలు, చల్లటి గాలి గుర్తొస్తుంది కదా. సో వీడియో తీయకుండా ఉండలేకపోయానండి. ఆ కొబ్బరి చెట్లు, ఆ పచ్చటి పొలాలు ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అంత గ్రీనరీగా అనిపించింది ఈ సిటీలో ఉంటూ గ్రీనరీ అంటే పల్లెటూర్లోకి వెళ్ళాల్సిందే. సో ఇలా ఛాన్స్ దొరికింది కాబట్టి తీసాము. నెక్స్ట్ అయితే వారాహి అమ్మవారి గుడికి వెళ్ళిపోయామండి. అసలు ఈ ట్రిప్ స్టార్ట్ చేసిందే మేము ఈ అమ్మవారి గుడికి వెళ్ళడానికి. ఇంతకుముందు షార్ట్లో చెప్పాను కదండి, అమ్మవారికి చీర సారే తీసుకెళ్తున్నామని చెప్పేసి. కానీ మేము వెళ్ళేటప్పటికి 3 o'clock అయింది. అమ్మవారి గుడి 5 o'clockకి తెరుస్తారంట. ఇక్కడ కూడా జనాలు బాగా ఉన్నారండి. వారాహి నవరాత్రులు కదండి. సో మేము వెళ్ళిందైతే ఆ రోజు అమ్మవారికి కిరాత అవతారం అంట, గ్రీన్ కలర్ అన్నారు. సో మేము తీసుకెళ్ళినవి అన్నీ చక్కగా బేషన్లో పెట్టేసి అయితే వెళ్ళాము. ఆ బేషన్లో పెట్టాక గుడి ఓపెన్ అయ్యాక చక్కగా అమ్మవారికి అవన్నీ అయితే సమర్పించుకున్నాము. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రసన్న గారి కోసం అయితే వెయిట్ చేసాము. ఎందుకంటే మేము కొంత అమౌంట్ డొనేషన్ ఇద్దామనుకున్నాము. సో ఆమెతో మాట్లాడి ఆ డొనేషన్ ఇచ్చాము. కానీ ప్రసన్న గారు ఆగమన్నారు, మీకు చీర పెడతానమ్మా పసుపు కుంకుమ అని చెప్పేసి. సో దానికోసం అయితే చాలాసేపు వెయిట్ చేసాము. ఈలోపు నాకు ఇంకో అమ్మవారి అవకాశం ఏమి ఇచ్చారంటే, అక్కడ క్యూ ఎక్కువగా ఉందని చెప్పి జనాల్ని బయటికి పంపించే సేవ అయితే నాకు దొరికింది. ఆ తర్వాత ప్రసన్న గారు వచ్చారు. ఆవిడ పసుపు కుంకుమ చీర అవి పెట్టాక మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. సో ఇదంతా అయ్యేటప్పటికి మాకు 7 అయితే అయిపోయింది అక్కడే. సో రిటర్న్ బయలుదేరి కాకినాడ నుంచి గుంటూరు రావాలంటే 5.5 hours పడుతుందండి. దారిలో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి పడుకున్నాము. థ్యాంక్ యూ.